కిచెన్ వండు. ఈరోజు మునగాకు పప్పు వండుతున్నాను. పప్పు కడిగిసి పెట్టాను. అందులో ఉల్లిపాయ, టమాటే, పచ్చిమిరకాయలు వేసాను. అది పొయ్యలిగించి విజిల్ 3 విజిల్ ఇవ్వాలి. పప్పు విజిల్. అది ఉడికాక మునగాకు కడిగేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం మునగాకు పప్పులో వేసుకుంటే బాగుంటుంది. వండితే ఇంట్లోనే అన్నిటికి మంచిది, హెల్త్కి. ఇది 3 విజిల్ అయిపోయాక మునగాకు కడిగేసి పక్కన పెట్టుకొని పోపు సామాన్లని, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలన్నీ రెడీ పెట్టుకోవాలి. మునగాకు నేను అవన్నీ తీసి క్లీన్ చేసి వాష్ చేసి పక్కన పెట్టాను ప్లేట్లోని. కొంచెం అది అయిపోయాక పోపు సామాన్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టిన ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక ఇప్పుడు పోపు సామాన్లు రెడీ పెట్టుకుని వేస్తున్నాను. జీలకర్ర వేసాను, శనగపప్పు, కరివేపాకు, ఇదన్నీ కొంచెం వేగాలి బ్రౌన్ కలర్ లాగా. ఆ తర్వాత కొంచెం కారం వేసాను. ఇప్పుడు కడిగి పెట్టుకుని మునగాకు తాలింపులోనే వేసి లైట్గా పచ్చి వాసన పోయిందాక వేపాలి. అది వేసాక ఉడకపెట్టిన పప్పు కొంచెం వాటర్ వేసి కలిపేసి మ్యాష్ చేసి ఇది తాలింపు ఆ పప్పులోనే ఇప్పుడు వేస్తాను. ఇది ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడికిపోయింది. ఇందులో కొంచెం ఆ తాలింపు కలిపేసి వాటర్ కలిపేసి మరిగితే రెడీ అయిపోయింది మునగాకు పప్పు. అందరూ ట్రై చేయండి ఇంట్లోనే, బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం మరిగాక అది ఆపేయాలా. ఇప్పుడు మరిగిపోయింది. చూడడానికి ఎంతో బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ.